రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం వెలుగు వెంకన్న మరియు రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులకు పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి గత 3 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తక్కువగా వచ్చాయని, మండలాల్లో సాధించిన ఓట్లతో పోలిస్తే సూర్యాపేటలో ఓట్లు తక్కువగా వస్తున్నాయని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం నాడు సూర్యాపేట పట్టణ అధ్యక్షులుగా నియమించబడిన వెలుగు వెంకన్న మరియు రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులకు పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి గత 3 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటు తక్కువగా వచ్చాయని, మండలాల్లో సాధించిన ఓట్లతో పోలిస్తే సూర్యాపేటలో ఓటు తక్కువగా వస్తున్నాయని, కాబట్టి ఈసారి సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు పడే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే వ్యూహాచరణ చేయాలన్నారు. సీనియర్ నాయకుడు కౌన్సిలర్ వెలుగు వెంకన్నకు పట్టణ అధ్యక్షుడు పదవి రావడం కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తుందని, ఆయన నాయకత్వంలో సూర్యాపేటలో బ్రహ్మాండమైన మెజార్టీ సాధించాలన్నారు. పట్టణంలో ప్రతి వార్డులో కూడా కమిటీలు వేయాలని పట్టణ అధ్యక్షులు సూచించారు. వెలుగు వెంకన్న వివాదరహితుడని, అంకిత భావంతో పనిచేసే నాయకుడన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో సూర్యాపేటలో నాయకులు కలిసిమెలిసి పనిచేయడం వలన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని, పార్టీలో వర్గపోరు వలన ఎమ్మెల్యేగా జగదీష్ రెడ్డి గెలవడం జరిగిందని, అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీకి బలం లేదన్నారు. ఈసారి నాయకులందరూ ఏకమై ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా గట్టిగా ప్రయత్నం చేయాలని, సూర్యాపేటను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రమణారెడ్డి, నేరెళ్ల మధు, బెల్లంకొండ శ్రీరాములు, బంటు చొక్కయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, బైరబోయిన శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు, ఫారూక్, పాలగాని కృష్ణ, నాయకులు నిమ్మల వెంకన్న, దొంతిరెడ్డి, సైదిరెడ్డి, వాల్దాస్, దేవేందర్, ధర్మానాయక్, రంగారెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గెలుపుకు సహకరించిన 40వ వార్డులో ముఖ్యంగా ఒక 15 మంది మాకు ముఖ్యంగా నా సోదరులు ఉన్నారు. వాళ్ళకు కూడా పేరున పాదాబంధం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నాకు ఈ పదవి రోజు లేదు. మనం ఎన్నో ఓడిపోయి ఉంటే మనం గుర్తించే వాళ్ళే కాదు. మేము 3 సార్లు గెలిచి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ముఖ్యంగా మా వార్డు ప్రజలందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సూర్యాపేటలో ఏ ధర్నా జరిగినా, ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా భారీ మొత్తంలో జన సమీకరణ తీసుకురావాలంటే నేను 45వ వార్డు నుంచే తీసుకొచ్చేవాడిని. ఏదున్నా నేను ఎవరికాడ ఒక రూపాయి ఆశించకుండా, ఏది కూడా నా సొంత ఖర్చులతో నా వార్డు జనాభా పెట్టుకుంటూ ఈ ప్రోగ్రాం చేసుకుంటూ రావడం జరిగింది. 2014లో అన్న తెలుగుదేశం పార్టీకి నిలబడ్డప్పుడు నా వార్డుకు సంబంధించి ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు చేయండి ఏది లేదు. ఆయన పర్యటనలు కానివ్వండి, వాడవాడ పాదయాత్ర కానివ్వండి, ఏ ప్రోగ్రాం చేసినా అతను ఎంతమంటుంటూ అతను అంతేవర్గంగా నేను ఉంటూ ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిన కనుక నాకు ఈ అవకాశం కల్పించిన అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక్క నాయకుడిని నమ్ముకున్నాను. నేను ఏ పార్టీ మారలే, ఎవరి దగ్గర పోలే. నేను సత్యంత వరకు ఒకరోజు రమేష్ అన్న గారు నేను వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పోతావు, ఏడిపోతావా, మన సత్యంత కాలం కలుసుకుందామని ఒకటే ఒక మాట నాతో అన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నా. నేను సత్యనంత కాలం రమేష్ అన్న ఈ రోజు పదవులు ఉంటే పదవులు పోతాయి, రేపు అధికారం ఉందో అధికారం పోతుంది. అది ముఖ్యం కాదు నాకు కావాల్సింది. ఓన్లీ రమేష్ అన్నతోటే నా ప్రయాణం. రమేష్ రెడ్డి గారిని సూర్యాపేటలో ఎమ్మెల్యే చేయడమే నా తక్షణ కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. నాకు ఇంత పెద్ద బరువు బాధ్యత నా మీద పెట్టి నాకు నేను ఎన్నిసార్లు అడిగినా కూడా కొంతమంది నా దగ్గర చాలా మంది రావడం జరిగింది. మీరు అక్కడ ఏముందో అక్కడ ఎందుకు పోతున్నా మా దగ్గర రమ్మన్నారు.
ఎన్ని అవకాశాలు కల్పిస్తామని చూసారు. నా మీద SC/ST కేసు పెట్టారు. ఏది పెట్టినా కూడా నాకు ఏది అవసరం లేదు. నా ప్రయాణం ఒకటి రమేష్ రెడ్డి గారితో. రమేష్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే నేను అక్కడనే ఉంటాను, ఆయనతో నా ప్రయాణం అని చెప్పి నిక్కార్చిగా చెప్పి ఇంటికి వచ్చి పంపించిన నేను నాకు ఏ పదవి ఉన్నా లేకున్నా కూడా నా ప్రయాణం రమేష్ రెడ్డి గారి మీదకే జరుగుతుందని మిమ్మల్ని కోరుకుంటూ, అంతేకాకుండా నేను ఇప్పుడు ప్రస్తుతానికి మన వాళ్ళ సోదరులు బ్రహ్మాండంగా సెటిల్ అయినరు, ఆర్థికంగా కూడా మంచి బలంగా ఉన్నారు. పైసలు పెట్టే గుణం, ఆయన చేసే వ్యాపారం కూడా నిజంగా ఆయన అదృష్టమే. మనం అందరం వేసేసరికి ఆయన బిజినెస్ అయిపోతుంది. దాంట్లో డిస్టర్బెన్స్ అయ్యేది కూడా ఏం లేదు. ఎందుకంటే మన కార్యక్రమాలు భోజనాలు పెట్టమనగానే 200 మందికి మనం భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. మరి మన కార్యక్రమాలు నిర్వహించాలంటే కూడా డబ్బులు కావాలి. డబ్బులు కావాలని అంటే ఎవరి దగ్గర వసూలు చేసే కార్యక్రమం కాకుండా తన సొంతంగా కష్టపడి సంపాదించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాడు. మరి ఈరోజు పట్టణాధ్యక్షుడు ఆయన కాబట్టి ప్రతి నిమిషం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీస్